హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు తీరాన్ని తాకినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం. వాటికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. తమిళనాడు తీరాన్ని తాకినటువంటి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇవాళ సాయంత్రం సమయం నుంచి కడప, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, తిరుపతి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. తుఫానుగా మారే అవకాశం ఉంది ఈ అల్పపీడనం. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో భారీ వర్షాలు కురనున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదు కానున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి జిల్లాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.